మీరు నిన్న క్లాస్లో చెప్పుకున్నారా మళ్ళీ? చేసాం సార్. ఆధార్ కార్డ్ ఫోటో అయినా పర్లేదు సార్. ఏదైనా పర్లేదు. బిలీవ్ ఇంపార్టెంట్. ఓకే, నిన్నటి క్లాస్లో మనం అద్భుతంగా, ఆనందంగా, సంతోషంగా మీ బాంధవ్యాలు, మ్యాజికల్ బాంధవ్యాలు ఎలా మెయింటైన్ చేయాలో ఒక టిక్ చెప్పుకున్నాం. అవునా కదా? మీకు సన్నిహితంగా ఉన్న ముగ్గురు వ్యక్తుల ఫోటోలు తీసుకొని వాళ్ళకి ఎందుకు మీరు కృతజ్ఞతడై ఉన్నారో, ఓకే, అతనిలో ఉన్న మంచి గుణాలను తలుచుకోండి, నెగిటివ్ గుణాలు కాదు. అవునా కదా జగదీష్ గారు? మీరు థ్యాంక్ యూ చెప్పాలి 3 సార్లు, ఉదయము, మధ్యాహ్నం, రాత్రి. కంపల్సరీగా చేయండి. మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం దూరం అయిపోతుంది. ఎంతమంది ప్రాక్టీస్ చేస్తారు సార్? ఎంతమంది ప్రాక్టీస్ చేసినారు? మేము స్టార్ట్ చేస్తాం సార్. మార్నింగ్ అయితే స్టార్ట్. మార్నింగ్ స్టార్ట్ చేసినారా? ఎస్ సార్. ఎస్, వెరీ గుడ్. ఎలా అనిపించింది? కొంచెం ఫస్ట్ డేనే స్టార్ట్ చేశారు కదా, మీకు ఎలా అనిపించింది? జస్ట్ ఫీల్ అనిపించింది జస్ట్. ఎస్, వెరీ గుడ్. ఇంకా కంపల్సరీగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయండి, ప్రాక్టీస్ చేయకపోతే రిజల్ట్స్ రావు. అవునా కదా? ఓకే, నేను ఈరోజు టెక్స్ట్ కూడా పంపించాను. డే 1 ఒక పవర్ఫుల్ సెంటెన్స్, డే 2 పవర్ఫుల్ సెంటెన్స్, డే 3 చాప్టర్లో ఏం జరుపుకున్నాం, డే 4లో ఏం జరుపుకున్నామని పంపించాను. ఎంతమంది చదివారు? 8 o'clock పంపించాను. చూశారా? చూసారా? గ్రూప్లో గ్రూప్ లో పంపించాను పంపి సార్, ఎంతమంది చూసుకున్నారు? చూడలేదా? ఓపెన్ చేయలేదు సార్ ఇంకా. ఎవరైనా ఒకరు చదవగలరా? డే 1లో ఏముంది, డే 2లో ఏముంది అని చూడండి ఒక్కసారి. డే 1, కృతజ్ఞత ప్రకటించడం అంటే ఉత్తి మాటలు చెప్పడం కాదు, వాటిని ఆచరించాలి. అప్పుడే మీ జీవితంలో మిరాకిల్స్, మ్యాజిక్ జరుగుతుంది. ఎంతమంది నమ్ముతారు సార్? మనం చెప్పడం కాదు, ఆచరించాలంట. ఆచరిస్తేనే మీ జీవితంలో మిరాకిల్ జరుగుతాయి. అవునా కదా? డే 2లో వచ్చేసరికి మ్యాజిక్ శిలను సంపాదించండి అని చెప్పాను. ఎంతమంది సంపాదించారు సార్ మ్యాజిక్ శిల? ప్రతిరోజు మీకు జరిగిన మంచి విషయాన్ని గుర్తు తెచ్చుకొని మ్యాజిక్ శిలతో మాట్లాడండి. ఈరోజు నాకు పలానా మంచి జరిగింది, పలానా కస్టమర్స్ వచ్చారు, పలానా మనీ వచ్చిందని ఎంతమంది చెప్పుకుంటున్నారు మ్యాజిక్ శిల? డే 3 వచ్చేసి ప్రతి వ్యక్తి కొన్ని అదృష్టాలు, కొన్ని దురదృష్టాలు తప్పకుండా ఉంటాయి. ఎస్ ఆర్ నో? ఇప్పటి అదృష్టాల గురించి తలుచుకోవాలి, కానీ నిన్నటి దురదృష్టాల గురించి కాదు అని చెప్తుంది చాప్టర్ 3లో. నెక్స్ట్ డే 4లో మ్యాజికల్ బాంధవ్యాలు. మాటలు చాలా శక్తివంతమైనవి. ఆకర్షణ సూత్రం ప్రకారం ఇతరుల గురించి మీరనే మాటలు తిరిగి మీకే వర్తిస్తాయి. ఒకరి గురించి మీరు చాడీలు చెప్పినా, ఒకరి గురించి ఫిర్యాదులు చేసినా, ఒకరి గురించి మీరు కంప్లైంట్ చేసినా కూడా అవి రిటర్న్ మీకే వస్తాయంట. ఎంతమంది నమ్ముతారు సార్? మనం ఏదైతే ఇస్తామో అదే మీ దగ్గర తిరిగి వస్తుంది 100%. నమ్ముతారా? ఎందుకు స్వామి? స్మాల్ డౌట్ స్వామి. చెప్పండి. ఎందుకు స్వామి మంచి చేసి ఈ కాలం ఇట్లా అసలు వాయిస్ బ్రేక్ బ్యాడ్ గా అవుతుంది. అసలు మనం ఏం చేసినా bad గా వీడియో ఉంటుంది. వాయిస్ వాయిస్ మేము బ్రేక్ మంచి అవుతుంది. చేయాలని వీడియో చూస్తున్నాం. వీడియో ఆఫ్ చేసుకుని మాట్లాడండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఉమ్. మనం ఏదైనా మంచి చేస్తే అది ఎందుకు సార్ అది నెగిటివ్ అయిపోతుంది? ఎందువల్ల అట్లా మీరు అవుతుంది ఇప్పుడు? 100% మీ జీవితానికి మీరే రెస్పాన్స్. ఇంతకు ముందు మీరు వాళ్ళని బాధ పెట్టింటారు కాబట్టి మళ్ళీ మీ జీవితంలోకి అది రావడం జరుగుతుంది. తెలిసి తెలియక ఇంతకుముందు మీరు వేరే వాళ్ళని బాధ పెట్టింటారు, మీకు తెలియదు కర్మ. సో ఆ కర్మ అనేది రిటర్న్ డైలీ వస్తుంది. మేము దేవుణ్ణి ఒక కోరుకునేది ఇదే స్వామి. మేము తెలిసి తెలియక ఆ, సపోర్ట్ చేసి మమ్మల్ని క్షమించని ప్రతిరోజు పూజ అయిపోయినాక దీపారాధన అంటించిన ఇదే కోరుకుంటున్నాం మేము. ఓకే. దేవుడు ఇంకా అందరికీ దేవుడు సమానమే. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ చూస్తాడా దేవుడు? మీరే ఇస్తాడు. చెప్పండి. యాజ్ లేదు. ఎడ్యుకేటెడ్ గా ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ దేవుడు అవకాశాలు ఇచ్చాడా? పంచభూతాలు అందరికి లేదు. సమానం ఇచ్చాడు. అవునా కదా? అది పంచభూతాలు ఇప్పటి అందరికి నుంచి సమానంగా ఇప్పుడు ఉన్నాయా లేదా? పంచభూతాలకి దేవునికి అన్ని మీ రోజు మైండ్ సెట్ కృతజ్ఞత మీ వేడుకుంటున్నాం. మైండ్ సెట్ అండి. చేంజ్ యువర్ మైండ్ సెట్, చేంజ్ యువర్ లైఫ్. నా మెయిన్ గ్రూప్ అదే ఉంది. చేంజ్ యువర్ థాట్స్. మీ ఎస్. ఆలోచన విధానం మార్చండి. నాకెందుకు ఇలా జరుగుతుంది, నేను మంచి చేస్తున్నాను, నాకు నెగిటివ్ ఎందుకు వస్తుంది అనే థాట్ రానియకూడదు మీ మైండ్లో. వచ్చిందంటే మీరు ఆహా. పాజిటివ్గా లేరు, నెగిటివ్గా ఉన్నట్టు. ఎస్ఆర్ నో? కరెక్ట్ స్వామి. ఎందుకు ఇట్లా చెడు అవుతున్నా అని క్వశ్చన్ స్వామి అంతే. ఏంటి ఎగ్జాంపుల్ చెప్పు. ఏ చెడు అనేది ఒక రీజన్ ఉంటది. ఎగ్జాంపుల్ స్వామి, ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చినాడు తెలిసిన మనిషి.
రీఛార్జ్ చేసినాము, పొద్దున్న ఇస్తాను అన్నారు అంతే. ఓకే. అయిపోయా 30 days అయింది, వాళ్ళ ఫోన్ రిసీవ్ లేదు, ఏమేం అసలు. సో డబ్బు విషయంలో అడిగిన మాత్రము జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విషయంలో మాత్రం మీరు కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాలు పాటించకపోతే బిజినెస్ అనేది నష్టానికి ఎవరు చేయకూడదు. అవునా కదా? మనీ తీసుకుని రీఛార్జ్ చేసి ఎస్ అలవాటు చేసుకోండి. మనీ తీసుకుని రీఛార్జ్ చేసి అలవాటు చేయాలి మీరు కస్టమర్లకి. ఓకే, అదే రైట్. అది పర్సనల్ విషయం, మళ్ళీ మాట్లాడదాము. ఈరోజు మనం ఓకే చాప్టర్ 3 సార్. మీకు అత్యంత సన్నిహితులైన 3 వ్యక్తులు ఎంచుకోండి, వారి ఫోటోలు సేకరించండి. ఆ ఫోటోలు ముందు పెట్టుకుని ఆ వ్యక్తులతో ప్రతి ఒక్కరికి మీరెందుకు కృతజ్ఞులై ఉన్నారో 5 కారణాలు మీ నోట్బుక్లో రాయండి అని చెప్పాం. అవునా కదా? సో తెలుసుకోవడం కాదు, ఆచరించండి. మళ్ళీ చెప్తున్న, వీరేష్ గారు ఇంతకుముందు చెప్పారు కదా, అతని విషయంలో ఓన్లీ పాజిటివ్ విషయాలు మాత్రమే. అతని మనిషి అనే తర్వాత ప్లస్ మైనస్ 2 ఉంటాయి. ఓన్లీ మీరు పాజిటివ్ విషయాలు మాత్రమే ఒక నోట్బుక్ లో రాసుకోండి తన గురించి. ప్రతి వాక్యం చివరన థ్యాంక్ యూతో ప్రారంభించండి. థ్యాంక్ యూతో ప్రారంభించాలి, ఎండ్లో థ్యాంక్ యూతో ముగించాలి. ఓకే, కుదిరితే మొబైల్లో ఫోటోలు, వాళ్ళ ఫోటోలు ఉంటాయి కదా, ఉదయం మధ్యాహ్నం రాత్రి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పండి 3 సార్లు. మీకు డబ్బులు ఎందుకు రావో చూస్తా. మ్యాజిక్ జరగాలి. నమ్మకంతో, దృఢ సంకల్పంతో, 100% ఫోకస్తో చేయాలి. ఎస్, రెడీనా? ఎస్. చాప్టర్ 4 సార్, డే 5లో. వెల్కమ్ టు 30 days మ్యాజిక్ ప్రోగ్రామ్. అందరికీ కంగ్రాచులేషన్స్. మనం చాప్టర్ 4 గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. అద్భుతమైన ఆరోగ్యం. ఆరోగ్యం గురించి ఎంతమంది కావాలి సార్? ఆరోగ్యం చాలా చాలా డీప్గా మన రచయిత అందరికీ సులభమైన మాటల్లో అర్థమయ్యే విధంగా అద్భుతమైన ఆరోగ్యం గురించి ఈరోజు చెప్తున్నారు. ఆరోగ్యమే అన్నిటికమే ఉత్తమైన సంపద. ఎంతమంది నమ్ముతారు సార్? ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కదా మనం. సో ఎగ్జాంపుల్ చూడండి, రీసెంట్గా మీరు కూడా చూసే ఉంటారు వాట్సాప్లో. సో కోతికి మనము 10 అరటిపళ్ళు 100 రూపాయల నోటు దగ్గర పెడితే ఏం తీసుకుంటుంది సార్? చెప్పండి, ఏం తీసుకుంటది? అరటిపళ్ళు తీసుకుంటది. ఎందుకంటే ఆ 100 రూపాయలతో మనం 100 అరటి పండ్లు కొనొచ్చు అని తెలియదు దానికి. అవునా కదా? అదే మనిషికి 10 అరటి పళ్ళు 100 రూపాయల నోటు పెడితే ఏం తీసుకుంటాడు సార్ మనిషి? 100 సార్. అవునా కాదా? కానీ ఇక్కడ ఒక లాజిక్ మిస్ అవుతున్నాడు. అరటి పళ్ళు తిని ఆరోగ్యంగా ఉండొచ్చు అనే లాజిక్ మిస్ అవుతున్నాడు. అవునా కదా? సో మనం నేచర్ సార్, జంతువుల నుంచి కూడా చాలా విషయాలు నేర్చుకోవాలి. జంతువుల నుంచి కూడా చాలా విషయాలు నేర్చుకోవాలి మనం అందరం. ఎప్పుడైతే నేర్చుకుంటామో మన జీవితం మార్పు రావడం జరుగుతుంది. నేను చెప్తూ ఉంటాను కదా, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది చెట్టుని చూసి నేర్చుకోవచ్చు. అవునా కాదు సార్? చెట్టు ఎంత ఎత్తు పెరిగినా కూడా అది ఒదిగినే ఉంటది. ఒకరికి అన్యాయం చేయదు, ఒకరికి కష్టం పెట్టదు చెట్టు. అవునా కదా? క్రమశిక్షణగా ఉండాలి అంటే మన చీమను చూసి నేర్చుకోవాలంట. అవునా కదా? సో చూడండి, చీమ తన బరువు కంటే 50 రెట్లు బరువు ఎక్కువగా మోస్తుందంట సార్. మనం చేస్తున్నాం ఆ విషయం. తన బరువు కంటే 50 రెట్లు బరువు మోస్తుంది చీమ. ఏదైనా అడ్డు వస్తే తిరిగి వెళ్తుంది. చూడండి ఒకసారి, చీమను తీసుకుని ఏదైనా అడ్డు పెట్టినా తిరిగి వెళ్తుంది. ఎన్నిసార్లైనా అడ్డు పెట్టినా తిరిగి వెళ్ళిపోతుంది. మీరు బద్ధకాన్ని వదిలేయాలంటే గడియారాన్ని చూసి నేర్చుకోవాలి. మీలో లేజినెస్ వెళ్ళాలంటే, ఉన్నది ఉన్నట్టుగా చూపెట్టాలంటే అద్దాన్ని చూసి నేర్చుకోవాలి సార్. మనం నవ్వితే అద్దం నవ్వుతుంది, మనం ఏడిస్తే అద్దం కూడా ఏడుస్తుంది. అవునా కదా? పరుల కోసం పాటు పడాలనేది పారే నదిని చూసి నేర్చుకోవాలి అంట. నది ఎప్పుడు 1 డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది. నది రివర్స్ రావడం ఎక్కడైనా చూసారా? ఒకే వేలోనే వెళ్ళిపోతుంది. సో 10 మందికి ఉపయోగపడుతుంది. నదిలా ఉండాలి మనం కూడా. సో అందరికీ ప్రేమను పంచాలని భగవంతుని చూసి నేర్చుకోవాలి. సో కంపల్సరీ ప్రకృతి నుంచి మనం చాలా చాలా విషయాలు నేర్చుకోవాలి సార్. ఓకేనా? ఎక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది లైట్ గా. రైట్, ఈరోజు అద్భుతమైన ఆరోగ్యం గురించి మన రచయిత ఏం చెప్తున్నారో తెలుసుకుందాము. మన జీవితంలో మనకి అమూల్యం అనేది ఆరోగ్యం. అవునా కాదా? అయినప్పటికీ మనం దాని గురించి పెద్దగా శ్రద్ధ పెట్టం. నిజమే కదా సార్? మనలో చాలా మందికి మనకి అస్వస్థత కలిగినప్పుడు మాత్రమే ఆరోగ్యం గురించి ఆలోచిస్తాం. ఆ సంగతి గురించేసరికి మన ఆరోగ్యం చెడిపోతుంది, ఇంకేం మిగలదు. నిజమే కదా? మనకి ఆరోగ్యం బాగలేనప్పుడు మాత్రమే ఆరోగ్యం గురించి మాట్లాడతాం. ఆరోగ్యం బాగున్నప్పుడు దాన్ని పట్టించుకోం. అవునా కదా సార్? ఆరోగ్యాన్ని గురించి ఒక ఇటాలియన్ సామెత ఏం చెప్పిందో చూడండి. మంచి ఆరోగ్యం కలవాడే అధిక సంపన్నుడు, కానీ అతనికి ఆ విషయం తెలియదు.
మనకు కులాసా ఉన్నప్పుడు మన ఆరోగ్యం గురించి అసలు ఆలోచించం. కానీ జలుబో, జ్వరమో, చిన్న చికాకు వచ్చినా, మరి కాస్త సుస్థి అనిపించినా, బెడ్ మీదకెక్కినా మనకి త్వరగా నయం కావాలని కోరుకుంటాం. కానీ మరి మనకేమీ ఆలోచించమన్నమాట. మనకి చిన్న చిన్న విషయాలు సార్, జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా, ఏదో సుస్థి అనిపించినప్పుడు మాత్రమే హెల్త్ గురించి పట్టించుకుంటాం. అవునా కదా సార్? మిగతా టైంలో ఎందుకు పట్టించుకోం సార్? మిగతా టైంలో ఎందుకు పట్టించుకోం? ఒకసారి ఆలోచించండి. దాని మీద మనకు గ్యాస్ ఉండదు సార్. అవునా కదా? మన కష్టాలు వచ్చినప్పుడే భగవంతుడు గుర్తొస్తాడు సార్. సంతోషంతో ఉన్నప్పుడు భగవంతుడు ఎవరు తలుచుకోరు. వాస్తవం ఇది. అవునా కదా? సో ఆరోగ్యం మనకు ఒక బహుమానం లాంటిది సార్. ఆ బహుమానాన్ని మనం ప్రతిరోజు అందుకుంటూనే ఉంటాం. మనం అందుకుంటున్నప్పుడు అన్ని అంశాలకు ఎట్లా కృతజ్ఞులై ఉంటామో, ఆరోగ్యానికి కూడా మనం ఎప్పుడు కృతజ్ఞతలై ఉండాలి. అలా కృతజ్ఞులై ఉంటేనే మనకు మరింత మంచి ఆరోగ్యం అందుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి అందరూ. ఎవరైతే ఆరోగ్యం పట్ల కృతజ్ఞులై ఉంటారో వారికి మరింత మంచి ఆరోగ్యం దక్కుతుంది. ఎప్పుడు ఎవరైతే తమ ఆరోగ్యం పట్ల కృతజ్ఞత ఉండదో వారు ఉన్న ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకుంటారంట. ఫస్ట్ మీరు మంచి ఆహారం తింటున్నారు, థ్యాంక్ యూ చెప్పండి. నేను హెల్తీగా ఉన్నాను, మంచి గాలి పీల్చుకుంటున్నాను, నాకు మంచి కాళ్ళు ఉన్నాయి, మంచి చేతులు ఉన్నాయి. సో అవి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకసారి గుర్తు చేసుకోండి సార్. ఆరోగ్యవంతమైన జీవనశైలి ఎంచుకున్నప్పటికీ అనారోగ్యం పాల్పడే వాళ్ళు మనకు తెలుసు. కనుక మనకున్న ఆరోగ్య పరిస్థితి పట్ల మనం కృతజ్ఞులై ఉండటం చాలా ముఖ్యం. అట్లా కృతజ్ఞత కలిగి ఉంటే ఇప్పుడున్న ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాక మరింత మెరుగైన ఆరోగ్యం మీలోకి ప్రవహించే ఒక మ్యాజిక్ మీకు ఆకర్షిస్తుందన్నమాట. అప్పటికప్పుడే మీ ఆరోగ్యంలో మంచి మార్పును గమనిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి సార్. మీ ఆరోగ్యం విషయంలో మీకున్న హెల్త్కి థ్యాంక్ యూ చెప్పినారంటే ఇప్పుడున్న పరిస్థితికి మరింత మంచి ఆరోగ్యాన్ని మీరు అందుకుంటున్నారు. చిన్న చిన్న నొప్పులు, మచ్చలు, గాయాలు మానిపోతాయి. మీలో శక్తి, బలము, ఆరోగ్యము గణనీయంగా అభివృద్ధి చెందుతాయి. రోజువారీ కృతజ్ఞత అభ్యాసాలతో మీ కంటి చూపు, వినికిడి శక్తి, తదితర ఇంద్రియ జ్ఞానం కూడా మెరుగుపడడం మీరు గమనిస్తారు. మీ శరీర అవయవాలన్నీ చక్కగా పనిచేస్తాయి. ఇదంతా కూడా ఒక మ్యాజిక్ లాగా జరిగిపోతుంది. మీకు తెలియదు. మీకున్న ఆరోగ్యానికి ఫస్ట్ తృప్తి చెందాలి అంట. ఎవరైతే సాటిస్ఫాక్షన్ అవుతారో లేనిది కూడా మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. కృతజ్ఞత ఒక టీకా మందు లాంటిది సార్. నోట్ చేసుకోండి అందరూ. ఒక క్రిమి నాశిని లాంటిది, విషానికి విరుగుడు లాంటిది. సో ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పడం అలవాటు చేసుకోండి. ప్రతి చిన్న విషయానికి థ్యాంక్ యూ చెప్పండి. సో ఆథర్ ఏమంటుందంటే మీరెంతగా మీ ఆరోగ్యానికి కృతజ్ఞులై ఉంటారో అదే ప్రమాణంలో మీ ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుందంట. దినదినానికి మీరు థ్యాంక్ యూ చెప్పే కొద్దీ మీరు కోలుకోవడం జరుగుతుంది. మీ ఆరోగ్యానికి మీరెంత కృతజ్ఞులై ఉంటారో అదంతా దిగజారిపోతూ ఉంటుంది. దిగజారుతున్న ఆరోగ్యం అంటే మీకు రోగ నిరోధక శక్తి, బలం, ఉత్సాహం, ఆలోచన స్పష్టత మొదలైన శారీరక మానసిక శక్తులన్నీ తన్నగిల్లిపోతాయి. మీరు కృతజ్ఞత చెప్పకపోతే రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది అని చెప్తుంది ఇక్కడ. మీకున్న ఆరోగ్యం పట్ల మీకు కృతజ్ఞత భావం ఉండడం వల్ల మీరు మరింత మంచి ఆరోగ్యం సమకూరుతుంది. అంతేగాక అనేక ఒత్తిళ్లు కూడా అధిగమిస్తారు. మీరు ఎప్పుడైతే కృతజ్ఞత భావంతో ఉంటారో మీకు ఒత్తిడి, స్ట్రెస్ నుంచి బయటపడతారు. శారీరక మానసిక ఒత్తిళ్లే అనేక వ్యాధులకు మూల కారణమని సైంటిఫికల్గా శాస్త్రవేత్తలు కనుగొన్నారు సార్. మనం ఏదైతే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అవుతామో మనకు శారీరక మానసిక వల్ల ఈ షుగరు, బీపీ, థైరాయిడ్ ఎక్సెట్రా ఎక్సెట్రా రావడం జరుగుతుంది. సైంటిఫిక్ ప్రూఫ్ అయింది. అంతేకాదు తమకిప్పుడున్న ఆరోగ్యానికి కృతజ్ఞులై ఉండేవారికి జబ్బులు కూడా త్వరగా తగ్గుతాయి. అందరికన్నా 7 ఏళ్ళు ఎక్కువగా బ్రతుకుతున్నారంట. చూడండి సార్, మీరు ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉన్నామని థ్యాంక్ యూ చెప్తారో, కృతజ్ఞులై ఉంటారో 7 సంవత్సరాలు ఎక్కువగా బతుకుతారంట. సీక్రెట్ చెప్పారు ఇక్కడ. మీకు ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితే మీలో ఉన్న కృతజ్ఞత భావానికి సూచిక. మళ్ళీ చెప్తున్నా, ఆరోగ్యానికి సంబంధించిన మ్యాజిక్ అభ్యాసం. మీ శరీర ఆరోగ్యం గురించి ఈ క్రింది విషయాలు చదవడంలో ప్రారంభించండి. మీ శరీరంలో ఒక ప్రత్యేకమైన భాగం గురించిన వాక్యాలు చదివి కళ్ళు మూసుకుని మళ్ళీ వాక్యాలను మననం చేయండి. అంతసేపు ఆ అవయవం పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉండండి. మీరెందుకు ప్రతిరోజు ఆ అవయవానికి కృతజ్ఞులై ఉంటారో తలుచుకున్నప్పుడు ఆ కృతజ్ఞత ఇనుమనిపిస్తుంది. ఆ విధంగా మీ కృతజ్ఞత భావం గాఢమైన కొలది మీకిచ్చే ఫలితాలు ఆశ్చర్యకరంగా, ఆనందకరంగా ఉంటాయి. మీ కాళ్ళను గురించి, పాదాలను గురించి ఒకసారి తలుచుకోండి. అవి మీ జీవితంలో ముఖ్య రవాణా సాధనాలు. అవునా కదా సార్? మీ కాళ్ళు లేకపోతే మీరు ఎక్కడికి వెళ్ళలేరు. మీ పాదాలు లేకపోతే మీరు నడవలేరు. మీరు మీ కాళ్ళకు, పాదాలకు ఎన్ని విధాలుగా ఉపయోగిస్తారో ఆలోచించండి. నిలబడడానికి, మీ శరీరాన్ని సమతూకంలో నిలబెట్టడానికి,
కూర్చోవడానికి, వ్యాయామానికి, నాట్యం చేయడానికి, మెట్లెక్కడానికి, కారు నడపడానికి, అన్నిటికన్నా ముఖ్యంగా నడవడానికి మీ కాళ్ళు, మీ పాదాలు మిమ్మల్ని మీ ఇంటి చుట్టూ తిప్పుతాయి. స్నానం గదిలోకి, వంట గదిలోకి, ఇంట్లోకి, బయటికి, ఇలా ఎన్నో చోట్లకు, వీధిలోకి, షాపులకు, బీచ్కి, ఎయిర్పోర్ట్కి, బస్ స్టాండ్కి నడిచే స్వతంత్రం మన జీవన విధానానికి ముఖ్య అవసరం. కనుక నేను నా కాళ్ళకి, పాదాలకి కృతజ్ఞులై ఉన్నాను. నేను ఈ మాట హృదయంలో నుంచి చెప్తున్నానని ఒక్కసారి తలుచుకోండి సార్. మీకున్న పంచేంద్రియాలు, శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి కృతజ్ఞత చెప్పండి. అలాగే మీ చేతులు గురించి తెలుసుకోండి. ఒకరోజు మొత్తం మీ మీద మీ చేతులతో మరిన్ని వస్తువులను పట్టుకుంటున్నారు, వస్తువులను ఎత్తి వేరొక చోట పెడుతున్నారు. మన చేతులే మన ముఖ్యమైన పనిముట్లు. వాటిని మనం విరామం లేకుండా ఉపయోగిస్తాం. ప్రతిరోజు భోజనం చేస్తాం, వ్రాస్తాము, ఫోన్ పట్టుకుంటాం, కంప్యూటర్ వాడతాం, దుస్తులు ధరిస్తాం, వస్తువులను అందుకుంటాం, పట్టుకుంటాం, ఎన్నో పనులు చేస్తాం. చేతులు లేకపోతే మన మన బ్రతుకు పరాధీనమే. ఒక్కసారి ఆలోచించండి సార్. కనుక మీ చేతులకు ఎప్పుడు కృతజ్ఞులై ఉండటం ముఖ్యం. నా చేతులకు, నా అరచేతులకు, చేతి వేలకు థ్యాంక్ యూ అని చెప్పుకోండి మీరందరూ. ఎస్, మీ ఫేస్లో ఉన్న కళ్ళకు, ముక్కు, చెవులకు, ఇలా ప్రతి అవయవానికి చెప్పుకోండి. మీకు పూల పరిమళాలు వాసన చూడాలంటే ముక్కు చాలా అవసరం, అవునా కదా? స్పర్శ జ్ఞానమే లేకపోతే వేడి ఏదో చల్లదేదో తెలియదు సార్, అవునా కదా? మన చర్మానికి అంత సెన్సిటివ్ ఉంది. మన చర్మం కొంచెం ఏదైనా చీమ కుట్టినా సరే, దోమ కుట్టినా సరే అబ్బా అంటాం, అవునా కదా? మన జీవరాశులు కంపల్సరిగా, ఇంకా చెవులకు, మీ వినికిడి శక్తికి, మీ మెదడుకు, ఇంకా మీ ఆరోగ్యం కోసం మీ శరీరంలో ఆహారం పనిచేసే కోట్లాది కణాలు ఉంటాయి. అందుకే ఆ కణాలకు కృతజ్ఞతలు చెప్పండి. అంతేకాదు, ప్రాణాన్ని కాపాడే అవయవాలన్నిటికీ కృతజ్ఞతలు చెప్పండి. మీ శరీరానికి అవసరం లేని వ్యర్థాలను వడబోస్తూ, శుభ్రపరుస్తూ, ఎప్పటికప్పుడు కొత్త శక్తిని అందజేస్తూ, మీకు తెలియకుండానే మీలో జీవరసాలు నింపే మీ అవయవాల అన్నిటికీ పరిపూర్ణంగా నెరవేరుస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పండి సార్. మీ శరీరంలో ఉండే ప్రతి అవయవం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది, మీరు గుర్తించట్లేదు. గుండె కావచ్చు, కాలేయం కావచ్చు, కిడ్నీలు కావచ్చు, కంపల్సరీగా అయితే మీ శరీరంలో ఇందాక చెప్పుకున్న అన్ని అవయవాల కన్నా అద్భుతమైన మీ గుండె సార్. అది ఇతర అవయవాలన్నిటిని అదుపు చేసే శక్తి కలది. మీ శరీరంలోని ఇతర అవయవాలకు ప్రాణదాత లాంటిది. ఆ ఆరోగ్యవంతమైన గట్టి గుండెకు కృతజ్ఞతలను చెప్పుకోండి. మీ దగ్గర ఉండే గుండె చాలా గట్టిది, చాలా బలంగా ఉంది, నేను ఎక్కువ సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతుకుతాను అని చెప్పాలంట. ఇప్పుడు ఒక కాగితమో ఒక కార్డు తీసుకోండి. ఈరోజు అసైన్మెంట్ టాస్క్ చెప్తున్నా. దాని మీద పెద్ద పెద్ద అక్షరాలతో ఇలా రాయండి సార్. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈరోజు టాస్క్ సార్, మీ కంటికి కనిపించే విధంగా ఒక నోట్బుక్లో కావచ్చు, ఒక వైట్ పేపర్లో కావచ్చు, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఎస్, టుడే టాస్క్ సార్. చాప్టర్ నెంబర్ 4. ఆరోగ్యం అనే గొప్ప బహుమానాన్ని నన్ను బ్రతికిస్తుంది. ఈరోజు ఆ కాగితాన్ని, కార్డును మీ వెంట ఉంచుకోండి. అది మీకు ఎప్పుడు కనపడేలా పెట్టుకోండి. మీరు పని చేసుకుంటున్న టేబుల్ మీద మీ ఎదురుగా పెట్టుకోండి. వీలైతే మరొక డ్రాయర్ అయితే మీకు కనబడేలా మీ కారులోనో, ట్రక్కులోనో పెట్టుకోండి. మీరు ఎక్కువ కాలం ఇంట్లో ఉండే వ్యక్తి అయితే మీ వాష్ బేసిన్ దగ్గర కానీ, ఫోన్ దగ్గర పెట్టండి. ఎక్కడైనా సరే ఈరోజు కనీసం 4 సార్లైనా పై వాక్యాలు నెమ్మదిగా ఉచ్చరించండి సార్. మీకోసం మీరు ఈ అద్భుతమైన అఫర్మేషన్ అంటారు దాన్ని. నేను సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి. అంతేకాదు, మీకున్న ఆరోగ్యానికి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెప్పుకోండి. మీ ఆరోగ్యం ఎల్లప్పుడూ సక్రమంగా ఉండాలంటే దానికి ఎప్పుడు మీరు కృతజ్ఞతలై ఉండాలి. అప్పుడు మీకు ఆరోగ్యము, శక్తి, జీవనకాంక్షలు పెరుగుతాయి. అట్లాగే సాంప్రదాయ వైద్య విధానానికి కృతజ్ఞత భావం జోడిస్తే మనం ఒక వైద్య విప్లవమే చూడొచ్చు. అట్లాగే ఇంతకుముందు ఎప్పుడు లేనంతగా వ్యాధులు ఎక్కువగా తగ్గిపోవడం వల్ల ఒక అద్భుతాన్ని, ఒక మ్యాజిక్ కూడా మనం చూడొచ్చు అంటుంది రచయిత. ముఖ్యాంశాలు. మ్యాజిక్ అభ్యాసం 1లోని 4 అంశాలను మళ్ళీ ఆచరించండి. మనం మొదటి రోజు చెప్పుకున్నామో, ఈరోజు డే 5 కదా. ఈ 4 రోజులు చెప్పుకున్న అంశాలు కూడా ఒకసారి కృతజ్ఞత చెప్పండి సార్. మీ అదృష్టాలను తలుచుకోండి. మీ 10 అదృష్టాలను జాబితా తయారు చేయండి. మీ కోరికలు రాయండి. మీకున్న కోరికలు, వాటికి మీరెందుకు కృతజ్ఞతలో ఉన్నారో రాయండి. మీ జాబితాను మళ్ళీ చదవండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని 3 సార్లు ప్రతి అంశానికి కృతజ్ఞత చెప్పండి. ఒక కాగితం మీదనో, కార్డు మీదనో ఈ వాక్యం రాసుకోండి సార్. ఆరోగ్యమే బహుమానమే నన్ను బ్రతికిస్తుంది. ఈ కాగితాన్ని, కార్డునో మీరు తరచూ చూసే విధంగా పెట్టుకోండి అంటుంది రచయిత.
కనీసం 4 సార్లైనా ఈ వాక్యాన్ని నెమ్మదిగా చదవాలా. ఫాస్ట్ కాకుండా ప్రశాంతంగా, దృఢ సంకల్పంతో, నిదానంగా, ఇష్టంతో ఉచ్చరించాలి. మీకు భగవంతుడిచ్చిన ఈ విలువైన బహుమతి పట్ల వీలైనంత కృతజ్ఞత చెప్పండి సార్. చూడండి ఎంత చిన్న కణం సార్. ఎంత చిన్న కణం నుంచి అమ్మ కడుపులో బయటకు నుంచి 9 నెలలు ఉండి 9 నెలల తర్వాత బయటకు వచ్చి సంవత్సరానికో 2 సంవత్సరాలకో పాదాలు వస్తాయి, కాళ్ళు నడుస్తాం మనం. తర్వాత ఇంత పెద్ద శరీరం అవుతుంది. భగవంతుడిచ్చిన ఈ జీవితానికి ఎంతమంది కృతజ్ఞతలై ఉన్నారు సార్? ఒక్కసారి చెప్పండి. మానవ జీవితం భగవంతుడిచ్చిన బహుమానమే, అవునా కదా? ఈరోజు రాత్రి మీరు నిద్ర ఉపకరించే ముందు మీ మ్యాజిక్ సీలను చేతిలో పట్టుకొని, మ్యాజిక్ సీల కంపల్సరీ ఉండాలి ప్రతి ఒక్కరి దగ్గర. తెలుసుకోవడం కాదు, ఆచరించాలి. మ్యాజిక్ సీలను చేతిలో పట్టుకొని ఈరోజు మీకు జరిగిన అన్నిటికన్నా ఉత్తమమైన విషయాన్ని తలుచుకొని 3 సార్లు థ్యాంక్ యూ చెప్పండి. మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు, థ్యాంక్ యూ చెప్పండి. మీకు కాళ్ళు చేతులు బాగా పనిచేస్తున్నాయి, థ్యాంక్ యూ చెప్పండి. మీరు ఫిజికల్గా హెల్త్ ఉన్నారు, మెంటల్గా హెల్త్ ఉన్నారు, స్పిరిచువల్గా హెల్త్ ఉన్నారు, థ్యాంక్ యూ చెప్పండి. కంపల్సరీగా మీకున్న దానికి ఇంతకుముందు జీవితం కంటే ఇప్పుడు మరింత మీ జీవితంలో మ్యాజిక్ జరగబోతుంది. సో చాప్టర్ 4 ఇది సార్, ఆరోగ్యం గురించి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సింపుల్ సార్, మీకున్న ఆరోగ్యాన్ని గుర్తించండి అంటుంది. మీ ఆరోగ్యానికి థ్యాంక్ యూ చెప్పండి. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, ఐఎమ్ హెల్తీ. మనం ప్రతిరోజు చేపిస్తున్నాం కదా. ఓకే, ఒకసారి ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి సార్. ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. ఎస్, రిలాక్స్. వెన్నెముక స్ట్రైట్గా ఉంచాలి, వెన్నెముక స్ట్రైట్గా ఉంచాలి. ఎస్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. గట్టిగానే శ్వాసని లోపలికి తీసుకోండి. విశ్వశక్తి, డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ మీ లోపలికి వస్తుంది, భావించండి. బ్రీత్ అవుట్. మీలో ఒత్తిడి, స్ట్రెస్, బాధ బయటికి పంపించేసేయండి. టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ధ్యాన ముద్రలో కావచ్చు, చిన్న ముద్రలో కావచ్చు, 2 చేతులు ఒక దాంట్లో ఒకటి పెట్టుకొని ప్రశాంతంగా ఆలోచన రహిత స్థితికి వచ్చేయండి సార్. శ్వాసను గమనించండి, మీ శ్వాసను పట్టుకోండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, సాక్షిగా గమనించండి. మీకున్న ఆలోచనలను సాక్షిగా గమనించండి, వాటి వెంట వెళ్ళొద్దు. మీ ముక్కు మీద, శ్వాస మీద ఏకాగ్రత పెట్టండి. వెచ్చగా గాలి లోపలికి వస్తుంది, ఒకసారి గమనించండి. రిలాక్స్ అవ్వండి, రిలాక్స్, రిలాక్స్ అవ్వండి. నా మాటలు మాత్రం వినిపిస్తున్నాయి, నా మాటలు మాత్రం వినిపిస్తున్నాయి. మీ శరీరం మీద ఆజ్ఞా చక్రంపై 2 కనుబొమ్మల మధ్యన ఫోకస్ చేయండి. ఒక వైట్ లైట్, డివైన్ ఎనర్జీ మీ మీద పడుతున్నట్టు భావించండి. ఒక వైట్ లైట్, డివైన్ ఎనర్జీ మీ మీద పడుతున్నట్టు భావించండి. ఒక తెల్లని కాంతి మీ శరీరం మొత్తం చైతన్యవంతం అయ్యింది. మీ శరీరం యూనివర్స్ నుంచి అద్భుతమైన డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, ఎక్సలెంట్ ఎనర్జీ మీ లోపలికి వస్తుంది, ఒకసారి గమనించండి. నా శరీరం అంతా ఒక శక్తి వలయంలో ఏర్పడింది. నేను అనంతమైన విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉన్నాను. ఒకసారి ఊహించండి సార్, నేను అనంతమైన విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉన్నాను. నేను పూర్తిగా విశ్వశక్తిని స్వీకరిస్తున్నాను. మనస్ఫూర్తిగా చెప్పండి, నేను పూర్తిగా విశ్వశక్తిని స్వీకరిస్తున్నాను. ఫీల్ అవ్వాలి, విశ్వశక్తిని రిసీవ్ చేసుకున్నట్టు. మీరు ఒక అనంత శక్తిశాలిగా తయారవుతున్నారు సార్, మీరు ఒక అనంత శక్తిశాలిగా తయారవుతున్నారు. నేను ఆ విశ్వశక్తిని పూర్తిగా నమ్ముతున్నాను. నేను విశ్వశక్తిని పూర్తిగా తీసుకున్నాను. నాలో 7 చక్రాలు యాక్టివేట్ అయ్యాయి. ఐఎమ్ పవర్ఫుల్ పర్సన్. మీ శరీరంలో ఉన్న ప్రతి కణం, ప్రతి సెల్లు చైతన్యవంతంగా తయారైంది. ఊహించండి, మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోయింది దుమ్ము రూపంలో. మీ శరీరంపై రంగురంగుల కిరణాలు పడుతున్నాయి. మీరు ఒక శక్తివంతునిగా తయారవుతున్నారు. ఊహించండి, మీ శరీరంపై రంగురంగుల కిరణాలు పడుతున్నాయి. మీరు ఒక అద్భుతమైన శక్తివంతునిగా తయారవుతున్నారు. నేను పూర్తిగా ఆ శక్తిని స్వీకరిస్తున్నాను. నేను ఆ విశ్వశక్తితో కనెక్ట్ అవుతున్నాను. నా పైన విశ్వశక్తి యొక్క తేజస్సు, డివైన్ ఎనర్జీ సంపూర్ణంగా ఉంది. నా పైన విశ్వశక్తి యొక్క తేజస్సు, డివైన్ ఎనర్జీ సంపూర్ణంగా ఉంది. అనంతమైన శక్తిని నేను నా శరీర భాగాలన్నిటికీ పంపిస్తున్నాను.
విశ్వశక్తిని, డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని మీ శరీర అవయవాలన్నిటికీ పంపించేయండి సార్. ఎస్, మీ శరీరం చుట్టూ విశ్వశక్తి యొక్క వలయం ఏర్పడింది. మీ శరీరం చుట్టూ విశ్వశక్తి యొక్క వలయం ఏర్పడింది. థ్యాంక్ యూ చెప్పండి యూనివర్స్కి. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంత అద్భుతంగా, ఆనందంగా, సంతోషంతో నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేను చాలా అందంగా ఉన్నాను. ఒకసారి ఊహించుకోండి మీకు మీరు. ఇన్ని రోజులు నేను పట్టించుకోలేదు. మీ బాడీతో మాట్లాడండి. ఇన్ని రోజులు నేను పట్టించుకోలేదు, నీకు ఇష్టమైన ఫుడ్ పెట్టలేదు, నన్ను క్షమించు. ఐఎమ్ సారీ మై బాడీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మై బాడీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నా పనులు నేను సక్రమంగా చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను నిన్ను పట్టించుకోలేదు, ఈ రోజు నుంచి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు కూడా నన్ను ప్రేమించాలి. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నీకేం కావాలో, నీకేం మంచి దుస్తులు నేను ధరిస్తాను. ఇన్ని రోజులు నిన్ను అడగలేదు, నేను క్షమించు నన్ను. ఐఎమ్ సారీ మై బాడీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. తెలిసి తెలియక నేను తప్పులు చేసి ఉంటే క్షమించు మై బాడీ. మై డియర్ సోల్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీ పేరు కూడా చెప్పుకోండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 సెంటెన్స్ 108 టైమ్స్ 108 సార్లు ఇష్టంతో, నమ్మకంతో జపించండి. మీకు మిరాకిల్స్ జరుగుతాయి సార్. చేసి చూడండి. విత్తనాలు వేస్తే మొలకలు వస్తాయి. ఎస్, యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి సార్. విశ్వశక్తి, డివైన్ ఎనర్జీ మీ చుట్టూ ఒక వలయంలో ఏర్పడింది. ఊహించండి. యూనివర్స్, విశ్వశక్తికి, డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ మీ చుట్టూ ఒక వలయంలో ఏర్పడింది. ఊహించండి. ఒక తెల్లని పొగలాగా మీ చుట్టూ ఉంది. మిమ్మల్ని ప్రొటెక్షన్ చేస్తూ ఉంది ఎప్పటికప్పుడు. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ మై డియర్ గురూస్. థ్యాంక్ యూ మై డియర్ పేరెంట్స్. మీ తల్లిదండ్రులు కూడా థ్యాంక్ యూ చెప్పండి, కృతజ్ఞతలు చెప్పండి. మీ పితృదేవతలకు కృతజ్ఞతలు చెప్పండి. పంచభూతాలకు థ్యాంక్ యూ చెప్పండి. భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు, పంచభూతాలు కూడా థ్యాంక్ యూ చెప్పండి సార్. నవగ్రహాలకు థ్యాంక్ యూ చెప్పండి. అష్టదిక్పాలకులకు థ్యాంక్ యూ చెప్పండి. మీ ఇష్టదేవత, మీ కులదేవత కూడా థ్యాంక్ యూ చెప్పుకోండి. ఎస్, హ్యాపీగా, ఆనందంగా మీ జీవితం కొనసాగిస్తున్నందుకు మీకు మీరు థ్యాంక్ యూ చెప్పుకోండి సార్. మీకు మీరు థ్యాంక్ యూ చెప్పుకోండి. థ్యాంక్ యూ మై సెల్ఫ్. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు, క్లాస్లో ఉన్న అందరూ వాళ్ళ కుటుంబాలు, పిల్లా పాపలతో సంతోషంతో ఆరోగ్యంగా ఉండాలని బ్లెస్ చేసుకోండి. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆనందంగా, సంతోషంతో ఉండాలని బ్లెస్సింగ్ చేసుకోండి. ఎస్, అందరికీ అబండెన్స్, ప్రాస్పరిటీ రావాలని కోరుకోండి. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. ఐఎమ్ హెల్తీ, ఐఎమ్ వెల్తీ. డబ్బులు కూడా, నేను ఆరోగ్యంగా ఉన్నానంటే నేను ఏదైనా చేయగలను. నా అవసరానికి మించి డబ్బులు నా దగ్గరకు వస్తున్నాయి. నా అవసరానికి మించి డబ్బులు నా దగ్గరకు వస్తున్నాయి. డే బై డే ఐఎమ్ గెట్టింగ్ బెటర్ అండ్ బెటర్. డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని ఆహ్వానిస్తున్నాను. ఆరోగ్యం, డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని స్వీకరిస్తున్నాను. ఆరోగ్యం, డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తున్నాను. ప్రతిరోజు రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అవ్వండి. ఎస్, 2 చేతులను గట్టిగా రబ్ చేసుకోండి. 2 చేతులను గట్టిగా రబ్ చేసుకొని మీ బాడీ మొత్తం టచ్ చేసుకోండి. మీ తల దగ్గర నుంచి మీ భుజాలకు, మీ పాదాలకు, మీ కాళ్ళు, చేతులకు 2 చేతులు గట్టిగా రబ్ చేయండి సార్. ఎస్, జగదీష్ గారు 2 చేతులను రబ్ చేసి మీ బాడీ మొత్తం స్పర్శ చేయండి. స్పర్శించండి. మీ బాడీ మొత్తానికి ఆ విశ్వశక్తిని ఇవ్వండి. ఎస్, రిలాక్స్. కళ్ళపై పెట్టుకొని నవ్వుతూ ఆనందంగా ఐస్ ఓపెన్ చేయండి. 2 చేతులను గట్టిగా రబ్ చేసి కళ్ళపై పెట్టి ఆనందంగా, సంతోషంతో నవ్వుతూ ఐస్ ఓపెన్ చేయండి. ఎప్పుడైతే నవ్వుతారో మీ ఫేస్లో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మీ బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్గా జరుగుతుంది. ప్రజెంట్ మూమెంట్లో ఉండండి. పాస్ట్ గురించి ఆలోచించవద్దు. ఫ్యూచర్ గురించి బెంగపడవద్దు. ఎవరైతే ప్రస్తుత కాలంలో ఉంటారో వాళ్ళ జీవితం అద్భుతంగా మారుతుంది సార్. అదే మిరాకిల్. అందరికీ గాడ్ గిఫ్ట్ అది. ప్రజెంట్ మూమెంట్లో ఉండడానికి ప్రయత్నించండి. ఎస్, మీకు ప్రజెంట్ మూమెంట్లో రాకపోతే ఒక లాస్ట్ టైం ఒక ఎక్స్పెరిమెంట్ చెప్పాను. ఎంతమంది చేశారు సార్? రిలాక్స్ అవ్వండి అందరూ. ఐస్ ఓపెన్ చేయండి. వీడియో ఆన్ చేసుకోండి కుదిరితే. ఎనర్జీ ఎక్స్చేంజ్. మీకు నెగిటివ్ థాట్స్ వస్తున్నప్పుడు క్యాన్సిల్ ఆర్ డిలీట్ అనండి. నెగిటివ్ థాట్స్ వస్తాయి మనిషికి. రోజుకి 60,000 నుంచి 70,000 థాట్స్ వస్తాయంట. థ్యాంక్ యూ చెప్పండి. క్యాన్సిల్ లేదా డిలీట్ చేయండి సార్. క్యాన్సిల్ లేదా డిలీట్ అనాలంట.
మీకు నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు క్యాన్సిల్ 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 అని 3 టైమ్స్ అనేసేయండి. ఇది ఒక టెక్నిక్ అన్నమాట. మీలో వ్యతిరేక ఆలోచనలు తగ్గుతాయి. ఒక్క రోజులో తగ్గుతాయని చెప్పను, స్లో డే బై డే నిదానంగా తగ్గుతాయి. ఎస్. తర్వాత ఎక్కువగా మీకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, మీ బాడీ సహకరించట్లేదు, నేను ఫోకస్ పెట్టలేకపోతున్నానంటే ఒక క్యాండిల్ తీసుకోండి. మీరు కూర్చుంటే మీకు సమాంతరంగా కళ్ళకు ఎదురుగా ఒక క్యాండిల్ గాని ఒక దీపం గాని పెట్టుకోండి సార్. క్యాండిల్ గాని దీపం గాని పెట్టుకొని కన్నురెప్పలు కొట్టకుండా ఆ దీపాన్ని గాని ఆ క్యాండిల్ గాని చూస్తూ ఉండాలి. ఒక 2 to 3 మినిట్స్ చూస్తున్నారంటే కళ్ళు మంటెక్కుతాయి. కళ్ళు మంటెక్కినప్పుడు కళ్ళలో నుంచి నీరు కారడం స్టార్ట్ అవుతుంది. మీకు ఎడమ సైడ్ నుంచి కుడి సైడ్ నుంచి 2 కళ్ళల నుంచి నీళ్ళు వచ్చేంత వరకు ఆ దీపాన్ని కానీ ఆ క్యాండిల్ కానీ చూస్తూ ఉండాలి. మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుందని ఒక్కసారి ఊహించండి సార్. అప్పుడు చాలా చాలా పవర్ఫుల్ టెక్నిక్. నేను కంపల్సరిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి చెప్తున్నాను దీన్ని మీకు. మీరు మనస్ఫూర్తిగా ఇష్టంతో మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళాలంటే ఒక దీపం ముందు కానీ ఒక క్యాండిల్ ముందు కానీ కూర్చొని కనురెప్పలు కొట్టకుండా 2 నుంచి 3 నిమిషాలు ఉండండి సార్. మీకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఓకే, ఈరోజు ఇదే హెల్త్ టిప్. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్. మీరు అందరూ సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్ సార్, ఈరోజు చాప్టర్ నెంబర్ 4 అద్భుతమైన ఆరోగ్యం గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్, ఈ 3 బాగా చూసుకోండి. ఏ డాక్టర్ అవసరం లేదు. మీరు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నారు, మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నాను, ఎస్ స్పిరిచువల్గా స్ట్రాంగ్ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అని మీతో మీరు మాట్లాడండి సార్. స్వామి వివేకానంద ఒక అద్భుతమైన వాక్యం చెప్పాడు. ఎవరైతే మీతో మీరు ప్రతిరోజు 10 నుంచి 15 నిమిషాలు మాట్లాడితే మీరు ఒక అద్భుతమైన వ్యక్తి బయటకు వస్తాడంట. అవునా కదా? ప్రతిరోజు మీతో మీరు మాట్లాడండి, కృతజ్ఞత చెప్పండి, థ్యాంక్ యూ చెప్పండి. ఇన్ని రోజులు మీ బాడీని పట్టించుకోలేదు, మీ బాడీ మీకు ఎన్నో పనులు చేసి పెట్టింది. అవునా కదా? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు చాలా పనులు చేసింది. ఒక్కరోజైనా థ్యాంక్ యూ చెప్పారా? మీ బాడీతో మీరు మాట్లాడండి. థ్యాంక్ యూ మై హ్యాండ్స్, థ్యాంక్ యూ మై ఫింగర్స్, థ్యాంక్ యూ మై ఇయర్స్, పంచేంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం, థ్యాంక్ యూ మై లెగ్స్. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పండి సార్. చెప్పి చూడండి, మీరు మరింత యాక్టివ్గా పనిచేస్తారు. ఓకే, అద్భుతమైన ఆరోగ్యం చాప్టర్ నెంబర్ 4 మ్యాజిక్ బుక్. వీలైతే మ్యాజిక్ బుక్ కొని తెచ్చుకోండి సార్. అమెజాన్లో దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. మీకు కావాలంటే చెప్పండి. రైట్, ఎనీ డౌట్ ఈరోజు క్లాస్లో? జగదీష్ గారు, స్వప్న గారు, వీరేష్ గారు, వీరభద్ర గారు. డౌట్ అవును సార్. డైలీ ఒక చాప్టర్ గురించి నేర్చుకుంటున్నాం మనం. నాలెడ్జ్ వస్తుందా మీకు? నాలెడ్జ్ రిసీవ్ అవుతుందా? ఎస్ సార్. ఓన్లీ తెలుసుకుంటున్నారా, ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారా? ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. చేస్తున్నాం సార్. ట్రై చేస్తున్నాం సార్. విత్తనాలు సడన్ గా అంటే వేస్తే చేంజెస్ మొలకలు వస్తాయి, అవుతుందా? విత్తనాలు వేయకపోతే మొలకలు రావండి. చెప్పండి మేడం, స్వప్న మేడం ఒక చెప్పండి. స్మాల్ రిక్వెస్ట్ సార్, మెడిటేషన్ చేసేటప్పుడు మీరు కొంచెం స్లోగా చెప్తే బెటర్ గా ఉంటది అనిపించింది సార్. ఓకే, దాన్ని అంటే ఈ పాత స్టూడెంట్స్ ఉన్నారు మేడం, వాళ్ళు క్యాచ్ చేస్తున్నారు అనుకుంటున్నా. రైట్, స్లోగా ఓకే స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే సార్, మీరు వాయిస్ ఇస్తుంటే మేము అవి మా మైండ్ లో రిపీట్ చేసుకోవడానికి మీరు నెక్స్ట్ వెళ్ళిపోతుంది సార్. ఓకే, అదొక్కటే సార్. ఫైన్, నో ప్రాబ్లం. థ్యాంక్స్. ఫాలో అవ్వండి ప్రతిరోజు, మీకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ సార్. మ్యాజిక్స్ ఇలా తెచ్చుకున్నారు మేడం? లేదు సార్, ఎక్కడ దొరుకుతుంది? మీకు ఆన్లైన్లో ట్రై చేయండి, దొరకలేదంటే నాకు మెసేజ్ చేయండి, నేను పంపిస్తాను. ఓకే సార్. తర్వాత నిన్నటి క్లాస్ చెప్పుకున్నాం కదా, మ్యాజిక్ లైఫ్ అవును సార్. బాంధవ్యాలు. ఓకే, మీకు సన్నిహితులు 3 మెంబర్స్ ఫోటో తీసుకొని మీ మొబైల్లో అయినా పర్లే థ్యాంక్ యూ చెప్పడం ప్రాక్టీస్ చేయండి. ఆ వాళ్ళకి మొబైల్ అయితే చేశాను సార్. మనస్ఫూర్తిగా 3 టైమ్స్, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్. ఎస్, 3 టైమ్స్ లేదు కానీ ఒక్కసారి చేశాను సార్. ఎందుకండి, నేను చెప్పాను కదా, తెలుసుకోవడం కాదు, ఆచరిస్తేనే రిజల్ట్స్ వస్తాయి. ఓకే సార్. ఎస్, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని కంపల్సరిగా మీరు ఒక కార్డులో, ఒక బుక్లో రాసి ప్రతిరోజు చూస్తూ ఉండండి సార్. నేనైతే ఓకే స్వామి ఉమ్. ఇంట్లోన మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతని ఎల్లో బోర్డు మీద రాసి స్టిక్ చేసినాను సార్. ఓకే, ఫస్ట్ మీకు మీరు చెప్పుకోండి, తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, ఓకే. ఫస్ట్ మనం ఓకే. బాగుంటే మన ఫ్యామిలీ బాగా చూసుకోగలం. అవునా కదా? Yes, ఫస్ట్ sir. సెల్ఫ్, తర్వాత ఫ్యామిలీ.
తంబు ఓకే సార్. బొటన్ వేలు బాగుంటే మిగతా 4 వేలకు సపోర్ట్ దొరుకుతుంది. బొటన్ వేలు లేకపోతే మిగతా 4 వేలు ఉన్నా కూడా అంత రిజల్ట్ రాదు. అవునా కదా? మనం ఏదైనా పట్టుకోవాలంటే బొటన్ వేలు అవును సార్. సాయంతోనే ముందుకెళ్ళాలి. ఎస్, అందరికీ ఆల్ ది బెస్ట్. ఎస్, రేపటి క్లాస్ థ్యాంక్ యూ మరొక సార్. అద్భుతమైన చాప్టర్తో ముందుకెళ్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ అనంత థ్యాంక్ యూ సార్. మరిస్వామి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే జై మాతరం. హింద్, జై భారత్, వందే మాతరం.